నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాట ఎక్కడ ఉండాలట? ముందు మన హృదయంలో ఉండాలట. నీ కుమారులకు, నీ పిల్లలకు, కుమార్తెలకు వద్దా? పిల్లలంటే అందరూ ఏం చేయాలి? వాటిని అభ్యాసం చేయాలి, నేర్పించాలట. వాళ్ళకి ఎప్పుడు నేర్పించాలట? నువ్వు కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాక్యంతో మాట్లాడాలి. మనం ప్రభు చెప్పాలంటే వాళ్ళకి మనం అది జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మీరు చెబుతున్నారా? మీరు మాట్లాడుతున్నారా? మీరు ఇవాళ మీ హృదయంలో ఉన్నాయా? ప్రభు నీకు బాగా తెలుసా? ఆయన ప్రేమ తెలుసా? ఆయన శక్తి తెలుసా మీకు? ఆయన పాపం తెలుసా మీకు? ఇది తెలుసుకోవాలని మన పిల్లలు బోధించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దావీదు కూడా బాగా ఆశ కలిగి ఉంటాడు. దావీదు చదువుతారా? 71:18 వచ్చిన కీర్తన 71:18. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును కూర్చి చూడండి, మేమే కాదయ్యా, నీ బాహుబలాన్ని కూర్చి, నీ శౌర్యమును కూర్చి పుట్టబోవారికి చెప్పాలి. మేము నేను తెలియచేయాలి వరకు నన్ను విడవకమంటాడు. దాని దగ్గర ప్రార్థన ఆశది. అమ్మ వినండి, నేను ఏం తెలుసుకున్నది వచ్చి తనని చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడి వదిలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన అపోస్తలుల కార్యాలు 13 వచ్చాయి 35. అపోస్తలుల కార్యాలు 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడంట? మనం ఏం చేయాలి? మరి ఎవరిని ఏం చేయాలండి? విశ్వాస సేవ చేయాలండి. ఎక్కడ పని ఉంటే అక్కడ సాక్ష్యం చెప్పాలి. ప్రభువు తెలియచెప్పాలి. ఈ భారం మనం కలిగి ఉండాలి. అర్థమైందండి? మనకు దేవుని వాగ్దానం తెలుసా మీకు? ఆ వాగ్దానం వాడు ఒంటరైన వాడట ఎంతమంది అవుతాడా? అది వంతు అవుతాడా? మరి మనం ఎంతమంది ఉన్నా ఇక్కడ? మనం ఎన్ని వేల మంది కావాలమా ఈ ఊళ్ళో విశ్వాసులు? అవుతున్నారా? ఆ భారం ఉందా? ఆ పని చేస్తున్నారా? ఇందుకే మనం బతికేది, ఇందుకే మనం పుట్టింది, ఇందుకే మనం జీవించేది. ఆయన మహారాజు అండి. ఆయనకు ఆశ ఉందండి. ఏ ఆశ ఉంది? తన సంకల్పం చెప్పారట. తన తనకు ఏం చేశాడట? సేవ చేసి నిద్రించాడట. ఆయన చాలు. యాస మనం కలిగి ఉండదు పెడుతున్నాడు. సేవ వాక్యం ఒకటే కాదు. అర్థండి? మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఆఫీసులోనా, పొలంలోనా, స్కూల్లోనా, ఇంకెక్కడ చేస్తున్నారా? అక్కడ ఏం చేయాలంటే సాక్షిగా జీవించాలి. విశ్వాసం నీకులా ఎవరు సాధ్యం కాదు, లోకస్తు సాధ్యం కాదు. అది విశ్వాసం యథార్థంగా పనిచేస్తారు. ఒకసారి మా పొలాన్ని కలుపు తీసుకెళ్ళాలి, మనం తీసుకెళ్ళాలి.